చెప్పు. నెక్స్ట్ ఎస్పీ ఐఓసీ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ గారు, అలాగే ఐఓసిఎల్ మేనేజర్ రోహిత్ రాజ్ గారు, అలాగే మణికంఠ గారు, ఇతర మా డిఎస్పీస్, తర్వాత ఏఆర్ సిబ్బంది, మా సహచర పోలీస్ సిబ్బంది అందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా సోదరులందరూ కూడా నమస్కారం. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇలాగ పెట్రోల్ బంపులు అనేది గత 20 సంవత్సరాలకు ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మనకి ఇక్కడ మంగళగిరిలో ఏర్పాటు చేయడం అయింది. తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ దీన్ని తీసుకుని కొన్ని జైల్స్లో ఏర్పాటు చేయడం అయింది. ఈ యొక్క కాన్సెప్ట్ అనేది బాగా సక్సెస్ఫుల్ అయింది. ఎందుకంటే మనకి ఒక 10-15 సంవత్సరాల క్రితం చూసుకుంటే నాణ్యమైన పెట్రోల్ దొరకడం అనేది ఒక మొత్తం అంతా రింగ్ కింద ఫామ్ అయ్యి, సిండికేట్ కింద ఫామ్ అయ్యి కొంచెం నాణ్యత అనేది కొంచెం లోపిస్తూ ఉండేది. ఎప్పుడైతే పోలీసు, జైలు, ఇప్పుడు ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చేపడుతుంది. సో ఏంటంటే దీనివల్ల ఏంటంటే నాణ్యమైన పెట్రోల్ ఏదైతే ఉందో ఏమాత్రం కల్తీ లేకుండా కూడా వినియోగదారులకి అందుబాటులో కావడం అనేది కాన్సెప్ట్ అన్నమాట. ఈ పోలీస్ వర్సెస్ ఈ ఆయిల్ కంపెనీల బ్రాండింగ్ అనేది గత 20 సంవత్సరాలుగా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. సో ఈ బంకులు ఉండటం వల్ల కూడా పోలీసు యొక్క కింద స్థాయి సిబ్బంది యోగక్షేమాల కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం కూడా ఇందు నుంచి వచ్చే మిగులు మూల ధనాన్ని వాళ్ళు వినియోగించడం జరుగుతుంది.
సో అదేవిధంగా ఇంకా ఈ బంకు ఏర్పాటుకు ఎంతో కృషి చేసినటువంటి ప్రస్తుత కడప ఎస్పీ అప్పటి అన్నమయ్య ఎస్పీ హర్షవర్ధన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సరే, అదేవిధంగా ఇలాంటి బంక్ మా యొక్క ప్రతిపాదనను ఆమోదయోగ్యం చేసిన డీజీపీ గారికి కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా అన్నమయ్య కలెక్టర్ గారు కావాల్సిన ఈ పెట్రోలియం పర్మిషన్స్ అన్ని ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ముందు జిల్లాలో కూడా మేజర్ రోడ్డు కేంద్రాల్లో ఎక్కడైతే మా పోలీసు యొక్క సదుపాయాలు ఉన్నాయో అక్కడ ఉన్నాయి కూడా ఇంకా బంకులు పెట్టాక మేము పరిశీలిస్తాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏజీ కర్నూలు సార్ అండ్ ఐఓసిఎల్ ప్రతినిధులు, ముఖ్యంగా రోహిత్ గారు, అదేవిధంగా మణికంఠ గారు, మా కొలీగ్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజున ఇక్కడ ఇండియన్ ఆయిల్కి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. ఇండియన్ ఐఓసిఎల్ పెట్రోల్ బంక్స్ అంటే క్వాలిటీకి, అదేవిధంగా ప్యూరిటీ ఆఫ్ ఫ్యూయల్కి అదొక సిగ్నేచర్ లాంటిది. కాబట్టి ఇక్కడ మరింత మెరుగైన సర్వీసెస్ పుల్లంపేట, అదేవిధంగా మన రాజంపేట సబ్ డివిజన్ పరిధిలోను ఇటు వెళ్ళి తిరుమలకి వెళ్ళే పిలిగ్రిమ్స్ అందరికీ కూడా ఇది అందుబాటులో ఉంటుందని మేము ఆశిస్తాం. థ్యాంక్ యూ.